విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించాడు. విష్ణు భగవానుడు ఎన్నో అవతారాల్లో అవతరించాడు, కానీ వాటిలో 10 అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు. ఈ వీడియోలో విష్ణు భగవానుడి 10 అవతారాల గురించి తెలుసుకుందాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, మత్స్య అవతారం. విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడటానికి మత్స్యావతారం ఎత్తాడు. మత్స్య అంటే చేప అని అర్థం. సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేస్తున్నాడు. స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది. అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్ళీ నదిలో వేయాలని అనుకున్నాడు. కానీ ఆ చేప, నన్ను మీరు నదిలో వేయకండి, నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలున్నాయి, అవి నన్ను తినేస్తాయని చెప్పింది. అది విన్న సత్యవ్రతుడు ఆ చేపను తన కుండలో ఉంచాడు. కానీ ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది. అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు. చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది. రాజుకు ఇది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది. వెంటనే రాజు ఆ చేపను తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు. వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నా మత్స్యావతారం. ఇప్పటికీ సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది. ఆ సమయంలో నేను నీ దగ్గరకు ఒక విశాలమైన పడవను పంపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ రాజ ప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో. ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడి దగ్గర ఉన్న వాసుకిని తీసుకొని పడవని నాకు కట్టేయి అని విష్ణు భగవానుడు చెప్పాడు. ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ సరైన సమయం రాగానే తను సమాధానం చెప్తానని విష్ణు భగవానుడు చెప్పాడు. విష్ణు భగవానుడు ప్రళయం నుంచి సప్త ఋషులతో పాటు ప్రజలందరినీ కాపాడాడు. సరైన సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలు చెప్పాడు. ఈ మాటలే మత్స్య పురాణంగా మారాయి. నెంబర్ 2, కూర్మ అవతారం. విష్ణు భగవానుడు సముద్ర మంథనంలో సాయం చేయడానికి కూర్మ అవతారం ఎత్తాడు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుణ్ణి నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళగానే ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రమంతనం చేయమని చెప్పాడు. దేవతలందరూ సముద్రమంతనం చేయడానికి సిద్ధపడ్డారు. సముద్రమంతనం చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకుని రాలేకపోయారు. విష్ణు భగవానుడు వాళ్లకు సాయం చేసి మందార పర్వతాన్ని సముద్రం ఒడ్డు వరకు తీసుకొచ్చారు. అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు. కానీ మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక అతి పెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు. ఆ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం కింది భాగానికి వెళ్లి దాన్ని మోసాడు. ఈ విధంగా సముద్రమంతనం విజయవంతమైంది. నెంబర్ 3, వరాహ అవతారం. విష్ణు భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షకుడు అనే అసురుడు భూమిని తీసుకువెళ్లి సముద్రంలో పెట్టాడు. హిరణ్యాక్షకుడికి ఒక వరం ఉంది. అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మనుషులు కాని దేవతలు కాని అతన్ని చంపకూడదని, అలాగే అతన్ని పక్షులు కూడా చంపకూడదని చెప్పాడు. ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్పాడు. కానీ పొరపాటున అతను పంది పేరును చెప్పడం మర్చిపోయాడు. అందుకే విష్ణు భగవానుడు హిరణ్యాక్షకుణ్ణి చంపడానికి బ్రహ్మనాసిక రంధ్రం నుంచి వరాహ రూపంలో జన్మించాడు. భగవంతుని ఈ రూపాన్ని చూసి దేవతలందరూ ఆనందించారు. వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు. తన జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్ళి తన దంతాలతో భూమిని సముద్రం నుండి బయటకు తీసుకొచ్చాడు. హిరణ్యాక్షకుడికి విష్ణు భగవానుడు భూమిని పైకి తీసుకురావడం చూడగానే కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. విష్ణు భగవానుడు కూడా యుద్ధాన్ని అంగీకరించాడు. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. కానీ ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షకుడిని చంపేశాడు. భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు. నెంబర్ 4, నరసింహ అవతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుణ్ణి చంపేశాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడి సోదరుడు. నిజానికి హిరణ్యకశిపుడు తనని తాను దేవతల కంటే బలవంతుడిగా భావిస్తాడు. అతన్ని మనుషులు కాని, పక్షులు కాని, జంతువులు కాని చంపలేవు. దీంతో పాటు అతనికి భూమి మీద, పాతాళంలో, ఆకాశంలో ఎక్కడ కూడా చావు లేదు.
అలాగే అస్త్రంతో కానీ శస్త్రంతో కానీ అతన్ని చంపలేరు. ఎందుకంటే హిరణ్యకశ్యపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. ఆ వరం వల్ల అతనికి చావు లేదని అతను భావించాడు. అతడి రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుడిని పూజిస్తే వాళ్ళని శిక్షిస్తాడు. కానీ హిరణ్యకశ్యపుడికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. అతను చిన్నప్పటి నుంచి విష్ణు భగవానుడికి పరమ భక్తుడు. అతను ఎప్పుడు విష్ణు భగవానుడినే పూజించేవాడు. ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు. కానీ ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భగవానుడిని పూజించడం ఆపలేదు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విష్ణుమూర్తి కృపతో ఏమీ కాలేదు. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి స్వయంగా చంపాలని అనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. అలాగే హిరణ్యకశిపుణ్ణి ఆకాశంలో కానీ భూమి మీద కానీ చంపలేదు. అస్త్రాన్ని ఉపయోగించకుండా అలాగే శస్త్రాన్ని కూడా ఉపయోగించకుండా నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి తన తొడ మీద పెట్టుకొని కేవలం తన గోళ్లతో గుండెను చీల్చి చంపేశాడు. నెంబర్ 5 వామన అవతారం. సత్యయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు. తను స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించాడు. దేవతలందరూ ఈ సమస్యకి పరిష్కారం కోసం విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. విష్ణుమూర్తి అదితి మాతకి జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇప్పిస్తానని దేవతలకి మాట ఇచ్చాడు. కాసేపటికి విష్ణు భగవానుడు వామన అవతారంలో భూమి మీద అడుగుపెట్టారు. ఒకసారి బలి చక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్లి బలి నుంచి 3 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు విష్ణు భగవానుడి లీల గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానం ఇవ్వకుండా ఆపేశాడు. కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాటిచ్చాడు. వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు. రెండవ కాలును స్వర్గలోకం మీద పెట్టాడు. కానీ 3వ అడుగు పెట్టడానికి ఏ స్థానం మిగల్లేదు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడిని తన తలపై పాదాన్ని పెట్టమని కోరాడు. వామనుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని పెట్టగానే బలి సుతల లోకానికి వెళ్లిపోయాడు. అతని దాన గుణాలను చూసి విష్ణు భగవానుడు అతన్ని సుతల లోకానికి రాజును చేశాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు వామనుడి రూపంలో దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇచ్చి సహాయం చేశాడు. నెంబర్ 6 శ్రీరామ అవతారం. త్రేతాయుగంలో రాక్షసరాజు రావణాసురుడు దేవతలకు చాలా ఇబ్బంది పెట్టాడు. అతన్ని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడి రూపంలో దశరథుడికి జన్మించాడు. ఈ అవతారంలో శ్రీరాముడు ఎంతో మంది రాక్షసులను చంపాడు. రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు. శ్రీరాముడు తండ్రి చెప్పగానే తండ్రి మాటను జవదాటకుండా వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనానికి తీసుకెళ్లాడు. సీతను అన్వేషిస్తూ రాముడు లంకకు చేరుకున్నాడు. అక్కడే రామ రావణ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు శ్రీరామ అవతారంలో రావణుడి లాంటి దుష్టుడి నుండి దేవతలకు విముక్తి కల్పించాడు. నెంబర్ 7 శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకి వసుదేవులకు జన్మించాడు. విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో మంది అసురులను సంహరించాడు. ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడే చంపాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు. ఈ ప్రపంచానికి గీతా జ్ఞానాన్ని బోధించాడు. ధర్మరాజుని రాజుని చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు. విష్ణు భగవానుడి అన్ని అవతారాల కన్నా ఈ అవతారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు. నెంబర్ 8 పరశురామ అవతారం. మన పురాణాల్లో పరశురాముడి పుట్టుక గురించి 2 కథలున్నాయి. హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మాహిష్మతి నగరాన్ని కార్తవ్య అర్జునుడు పరిపాలించేవాడు. ఇతనికి సహస్రబాహు అనే పేరు కూడా ఉంది. ఇతను చాలా అహంకారి. ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహును ఆశ్రయించాడు. అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నా రాజ్యమే, మీరు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు. ఆ సమయంలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోతుంది. అలాగే తన తపస్సుకు భంగం కలుగుతుంది. దీనివల్ల మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుణ్ణి చెప్పి శపిస్తాడు. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుణ్ణి మాత్రమే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశనం చేస్తాడని శపించాడు.
ఈ విధంగా విష్ణు భగవానుడు జమదగ్ని మహర్షికి 5వ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రబాహుణ్ణి చంపాడు. నెంబర్ 9 బుద్ధుడి అవతారం. పురాణాల ప్రకారం బౌద్ధ మత ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి 9వ అవతారం అని తెలిసింది. విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయా అనే మహిళకు జన్మించాడు. చెడ్డవాళ్లకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు. నెంబర్ 10 కల్కి అవతారం. ధర్మ గ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు. కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు 64 కళల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాబాద్ జిల్లాలో సాంబల్ అనే ఊరిలో యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాల్లో చెప్పబడింది. కల్కి దేవదత్తుడు అనే గుర్రం పైన కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు. మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. అప్పుడే మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది. ఫ్రెండ్స్, ఇవే విష్ణు భగవానుడి 10 అవతారాలు. ఈ ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణు భగవానుడు మళ్ళీ అవతరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.